హలో హాయ్ వెల్కమ్ 8th లెసన్స్ ఎంఎస్ వర్డ్ గురించి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి చిన్న పారాగ్రాఫ్ రావాలంటే ఈక్వల్ టు గ్రాండ్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కొడితే మనకు వచ్చింది కదా, చిన్న పారాగ్రాఫ్ వచ్చింది. పారాగ్రాఫ్ని మనం మొత్తం కాపీ చేయాలంటే ఇలా అంటే సరిపోతుంది. అలా కాకుండా 3 టైమ్స్ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. సింగిల్ ట్యాప్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆ లైన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు కాపీ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే ఆ పారాగ్రాఫ్ కాపీ అవుతుంది. ఓకే, మనకి స్టైల్స్ అవి మార్చుకోవచ్చు. ఓకే, ఇదంతా అయింది. నిన్న ఇన్సర్ట్ ట్యాబ్లో చెప్తా అన్నాను కదా, ఇది మనం ఇప్పుడు ఒక ఫోటోని దీంట్లోకి తేవాలనుకోండి, ఇలా తేవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే మనం టెక్స్ట్ టైప్ చేసాం కదా, దానికి ఫ్రంట్ రావాలంటే ఇది టాప్ అండ్ బాటమ్, ఇది టాప్ అండ్ బాటమ్, ఇదేమో త్రో. ఓకే, ఇక్కడ మనకి ఇమేజ్ ఈ షేప్లో రావాలంటే ఈ షేపు, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తుంది. ఇప్పుడు మనం ఎలా తగ్గించకూడదు, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకునే తగ్గించాలి, అప్పుడే కరెక్ట్ సైజులో తగ్గుతుంది. ఓకే, తగ్గించాక దీన్ని జరపండి, ఇంకా తగ్గిద్దాం. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ఓకే. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఎంటర్ కొట్టాం, చూసారా కిందకి వెళ్తుంది, చూసారా ఇక్కడ కరెక్ట్గా ఫోటో వచ్చింది, చూసారా. ఇలా మనం ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ డబల్ ట్యాప్ చేసాం అనుకోండి, ఇన్సర్ట్ ట్యాబ్ ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. ఫార్మాట్ ట్యాబ్లో అన్నీ ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ అంటే మొత్తం అన్ని క్లిప్స్, షేప్స్. ఇప్పుడు దీని పక్కన ఒక యారో మార్క్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ ఉంటుంది చూడండి యారో మార్క్స్, ఇవ్వండి ఇలాంటివి అన్ని యారో మార్క్స్. ఇప్పుడు ఈ యారో మార్క్ ఇవ్వాలనుకో, ఇక్కడ ఇలా ఇవ్వచ్చు. దీనికి కలర్ ఇవ్వాలనుకో, దీని మీద క్లిక్ చేసి కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అక్కడ పింక్ అన్న కలర్ ఉంది కదా, బ్లూ కలర్, ఇదిగోండి బ్లూ కలర్ ఇచ్చాం. ఓకే, క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయడమే, చూసారా. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, మళ్ళీ ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్తుంది. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలరు. ఇక్కడ పింక్ ఉంది కదా, పింక్ ఇద్దాం. ఇప్పుడు చూసారా కలర్స్ ఇలా మనం డ్రాగ్ చేస్తేనే షేప్. ఇప్పుడు మనకి పింక్ అంటే ఇక్కడ తీసుకోవాలి అంతే. నో అవుట్లుక్ అంటే నో అవుట్లుక్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ కలర్స్, దాంట్లో పింక్ కలర్కి వెళ్ళిపోవాలి. ఓకే, డ్రాగ్ చేసాం, చూసారా. ఇప్పుడు మిడ్ కలర్, షార్ప్నెస్ ఇది ఇక్కడ మనకి రీసెంట్ కలర్ అంతే. సరే, పింక్ కలర్ వచ్చింది. డార్క్ కాకపోతే మనకి ఇక్కడ సెలెక్షన్ చేసుకొచ్చింది. ఇక్కడ మోర్ అని ఉంది కదా, మోర్లోకి వెళ్ళి కొంచెం లైట్ అంటే కొంచెం లైట్ వస్తాయి, చూసారా. అవుట్లుక్ కూడా మార్చేయడమే, ఇది పెట్టేసుకోవడమే, చూసారా. సేమ్ కలర్ వచ్చిందా అలాగా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి కట్ అంటే కట్ అయిపోతుంది. ఇది కూడా రైట్ క్లిక్ ఇచ్చి కట్ అంటే అయిపోతుంది. ఓకే, ఇక టైప్ చేసి ఎంటర్ అంటే కిందకి వెళ్తుంది, చూసారా. బ్యాక్ వెళ్తుంది, ముందుకు వస్తుంది. మనం ఏ పేజీలో ఉన్నామో అది అంతా ఇక్కడ చెప్తుంది. మనం ఏదైనా రాతున్నాం అనుకోండి, ఇక్కడ కదులుతుంది, చూసారా. ఓకే, మనం ఏ పేజీలో ఉన్నామో ఇక్కడ చెప్తుంది, ఎన్ని పేజీలు ఉన్నాయో ఇక్కడ చెప్తుంది, మనం ఏ పేజీలో ఉన్నామో ఇక్కడ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక దీన్ని పెంచుకోవాలనుకోండి, ఇలా పెంచుకోవచ్చు పేజీ, చూసారా ఎంత తగ్గిపోయింది. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే పెరుగుతుంది. ఓకే, ఇవాళకి ఇంతేనండి. ఓకే, బాయ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.